మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాశలం మమ్మల్ని భద్రపరిచి కాచిన విధానానికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చూస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మరి ఈరోజు మనము క్రైస్తవులైనటువంటి మనకున్నటువంటి మహిమ, మనకున్నటువంటి ఔన్నత్యము, మనకున్నటువంటి బహుమానము ఏంటి అనేది ప్రియులారా మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతకంటే ముందు మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆనందంగా, సంతోషంగా మరి దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, అయితే మరి నేడు మనం పరిశీలన చేసుకుంటే మరి అనేక మంది మరి క్రీస్తును విశ్వసించామని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అయితే వాళ్ళు నిజంగా మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి క్రీస్తు రక్తంలో కడగబడి మరి క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలోనే ఉన్నారా లేదా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు క్రైస్తవుల యొక్క మహిమ, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అని మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి. ఏంటి మన నిరీక్షణ అంటే, చాలామంది ఎందుకు క్రీస్తును విశ్వసిస్తున్నారు, ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచారంటే, మనం పరిశీలన చేసుకుంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి, ప్రకృతి సంబంధమైన వాటి గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు దేని గురించి ఆలోచన చేయట్లేదు అంటే, మనం పొందబోయేటటువంటి మహిమ ఏంటి అనేది మరి చాలా కొద్ది మందిలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకనంటే ప్రియులారా, ఎందుకనంటే చాలామందిని మనం చూస్తూ ఉంటే ఈ లోక సంబంధంగా అక్కడ ఒక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని అనగానే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆడ కొన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, శరీర సంబంధమైనటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అనగానే ఏం చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కానీ ప్రియులారా, మరి క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి, వారి యొక్క మహిమ ఏంటి, మరి దేవుడు క్రీస్తు ద్వారా మనకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమకు మరి మనము వారసులమా కాదా ఏంటి అనేది ప్రియులారా ఈరోజు మనం కొన్ని నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మన అంశం ఏంటంటే, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను అంటాడు. ఏంటండి, అపోస్తలుడైన పేతురు గారు ఏం చెప్తున్నారంటే, బయలుపరచబోవు మహిమలో నేను పాలివాడను అంటున్నాడు. మరి ప్రియులారా, మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలో గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దను హెచ్చరించుచున్నాను. అంటే అపోస్తుల యొక్క నిరీక్షణ, వారి యొక్క విశ్వాసము దేని గురించి అంటే, బయలుపరచబడబోవు మహిమలో నేను పాలివాడను అంటే, పొందుకునబోయేటటువంటి మహిమలో నేను పాలివాడను అని వాళ్ళు దాని గురించే నిరీక్షణ ఉంచారు. కానీ ఈరోజు దేని గురించి నిరీక్షణ ఉంస్తూ ఉన్నారు, వారికి ఆరోగ్యం మంచిగా అయింది, అబ్బా నాకు కూడా మంచిగా అవుతుందేమో, వారికి ఆస్తులు అంతస్తులు వచ్చాయి, నేను క్రీస్తు నమ్ముకుంటే నాకు అది వస్తుందేమో అని ఈరోజు అటువైపే వెళ్తూ ఉన్నారు. కానీ మరి క్రీస్తుని విశ్వాసం ఉంచితే మరి నేను బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను అని మనలో ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నామో అన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనం ఇంకా పేతురు ఇంకొక మాట, అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఆయన ప్రత్యక్షమయ్యాలి, యేసుక్రీస్తు రెండో రాకడ రావాలి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు, మీ మనసు నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ, ఆయన యొక్క కృప నిరీక్షణ గురించి మనం సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రియులారా, కడువరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మనం పొందుకునడానికి. ఏంటి,
కడువరి కాలమందు బయలుపరచడానికి సిద్ధంగా ఉంది రక్షణ. అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని కృపచేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది? మనకు దేని గురించి మన నిరీక్షణ? ఏమంటున్నాడు ఇక్కడ? కడువరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ. అప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము కూడా క్రీస్తుతో పరలోకానికి వెళ్తాము, తండ్రితో కూడా సదాకాలం ఉంటాము, అంటే క్రీస్తును పోలి ఉంటాము, క్రీస్తును మహిమ మనం ధరించుకుంటున్నాం. చూడండి ప్రియులారా, ఆ పోలికగానే మనము మార్చబడుతూ ఉన్నాం. అంతటి గొప్ప మహిమ మనకు ఉన్నది నిరీక్షణ. ఈరోజు నిరీక్షణ చూస్తే ప్రియులారా, చాలామంది ఎందుకు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, అందుకే ఇంకొక మాట చెప్తున్నాడు పేతురు గారు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. ఎందుకు మన నిరీక్షణ? ఎందుకు బయలుపరచబడబో మహిమలో నేను పాలివాడని అంటున్నాడు పేతురు గారు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి? ఈలోక సంబంధమైనటువంటి కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు రాగానే మనము విశ్వాసం నుండి తొలగిపోతే మన పరిస్థితి ఏంటి? ఇవి పొందుకుంటామా? మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే మనం వాడబారని యొక్క మహిమ కిరీటము మనకున్నది. క్రీస్తు యొక్క మహిమకు సమానమైనటువంటి మహిమను మనం పొందుకునేటటువంటి పరిస్థితి మనకున్నది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఏమంటారు? ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు, మనము ఈ లోక సంబంధమైన వాడి గురించి చింతిస్తున్నాం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన కోసం చింతిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7లో ఏమంటున్నాడంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆయన మీద చింత వేయడు అంటే మన చింతలన్నీ మనం చూసుకుని పక్కింటి వారి గురించి, ఎదురింటి వారి గురించి, ఈలోక సంబంధమైన వాటి గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మరి బయలుపరచబడవు మహిమలో లేని పాలి వాడనా కానా అని ఎప్పుడైనా మనల్ని మనమే పరిశీలన చేసుకున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మనకి ఈలోక సంబంధమైన వాటి గురించే మనం నిరీక్షణ కలిగి ఉంటున్నారు చాలామంది. నాకు ఇది ఇస్తాడేమో దేవుడు, అది ఇస్తాడేమో దేవుడు అని. కానీ దేవుడు ఇచ్చేటివి మనము ఊహించినటువంటివి ఇస్తాడు తెలుసా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే, మనము యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమ గురించి మనం ఆలోచన చేస్తే మన నిరీక్షణ పరలోకం అని, మనం ఎప్పుడైనా మన పౌరసత్వం పరలోకంలో ఉందని మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఈ లోక సంబంధమైన వాటివి ఎప్పుడో ఇస్తానని చెప్పాడు. మనకు అవసరమైనవి ఆయన ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చేటి ఏంటి ఇంకా మనం పరిశీలిస్తే ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. కొరింథీయుల అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదు. దేవుడు మనకు ఇచ్చేటటువంటివి ఈలోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, లయమైపోయేటి, కొద్ది దినాలు ఉండేటటువంటివి కాదు. పంచభూతం మిక్కటమైన మేండంతో లయమైపోతుంది. ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ ఇక్కడే, ఏమి ప్రయోజనం కూడా లేదు వీటితోని. కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచనున్నట అవి కంటికి కనబడలేదట, చెవికి వినబడవట, మనిషి హృదయంకు గోచరం కాలేదు అంటున్నాడు. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారికి అలాంటివి సిద్ధపరిచాడు. ఏంటివి అవి అంటే ఏం చెప్తున్నట్టు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21లో మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి అంటున్నాడు. అంటే మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. మనం ఏవో ఈలోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన కావాలని చాలామంది ఈరోజు క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తాడు. ఏంటి అవి? ఏంటి? దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగునుగాక అంటాడు. ఏంటి మరి దేవుడు మనకు కంటికి కనబడవి, చెవికి వినబడని దయచేసేటటువంటి ఏంటి అంటే మహిమ. ఒకసారి మనకు ఎప్పుడైనా అర్థమైందా? చూడండి ప్రియులారా, క్రీస్తు ద్వారా మనం పొందుకునబోయేటటువంటి మహిమ ఎంత గొప్పదో అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకా అందుకే మన నిరీక్షణ దేని విషయమే ఉండాలి అంటే ఈలోక సంబంధమైన వాటి విషయంలోనే ఉండాలా, లేక మరి పరలోక సంబంధమైన వాటి విషయంలో ఉండాలా? అందుకే అపోస్తులు ఏం చెప్తా ఉన్నారంటే
మనము ఏమైనా ఈ లోక సంబంధమైనవి, దృశ్యమైనవి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఈ లోక సంబంధవి, ప్రకృతి సంబంధమైనవి కోరుకుంటున్నాం. కానీ అపోస్తుల యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అట. ఎందుకు దృశ్యమైనవి చూడట్లేదు అంటే ఇవి శాశ్వతమైనవి కాదు, ఇవి అశాశ్వతము. అందుకే ఇక్కడ మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ. కొన్ని శ్రమలు వస్తాయి కానీ అవి ఎంతకాలం ఉంటాయట? క్షణకాలము. ఏమంటున్నాడు ఇక్కడ? క్షణకాలం మాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలుగు చేయుచున్నది అంటాడు. చూడండి పిల్లలు, ఎంత గొప్ప మాటలు ఏంటంటే, క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగజేయుచున్నవి. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 17-18 వచనాలు మనకి మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17-18 ఎంత ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అంటే అదృశ్యమైన వాటి కోసమే మన నిరీక్షణ ఉన్నదా? బయలుపరచబడబో మహిమలో పాలివాడనని అపోస్తలుడైన పేతురు గారు చెప్తా ఉన్నారు. మరి నేను కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచానండి. క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన వారి యొక్క పరిస్థితి, సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉంటే వారి యొక్క ఆశ, నిరీక్షణ ఏంటి ఉంటుందంటే, ఏదైతే పేతురు గారు చెప్పారో బయలుపరచబడబో మహిమలో నేను పాలివాడనని, అలాంటి పరిస్థితే మనకు కూడా ఉంటుంది. కానీ ఎవరైతే నామకార్థంగా పేరు క్రైస్తవులుగా ఉంటున్నారో వారి యొక్క ఆశ, నిరీక్షణ ఏమై ఉన్నదంటే ఈ లోక సంబంధంగా దృశ్యమైనవి. అందుకే అపోస్తులు అప్పుడే చెప్పారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అందే నిదానించి చూస్తున్నామంటే. ఎందుకు అని అంటే ప్రియులారా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైన వాటి కోసం మన నిరీక్షణ ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే దేవుడు అనుగ్రహించేటటువంటివి చాలా అద్భుతమైనవి. అవి లయమైపోయేటివి కావు, ఎల్లకాలం శాశ్వత కాలం ఉండేటివి. అందుకే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకేమి కావాలో దేవునికి తెలుసు. కానీ మనం ఆయన ఇవ్వబోయేటటువంటి మహిమలో పాలువాడమా కాదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అది మన ముందున్న ప్రశ్న. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ మన ఆలోచన ఎటు ఉంది ప్రియులారా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మనం ఎవేవో అడుగుతాం కానీ దేవుడు ఇచ్చేటి ఏంటి తెలుసా? ఇక్కడ చెప్తున్నారు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం అడిగేటి ఏమో ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చేటి, యాకోబు గారు రాసిన పత్రిక 1:17 వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం కోరుకునేటివి ఈ లోక సంబంధమైనవి, కానీ దేవుడు ఇచ్చేటివి పరసంబంధమైనవి. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన అందు ఏ సంచలనాత్మకమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటాడు. అంటే పరసంబంధమైనటువంటి వరములు మనం కోరుకోవాలి, పరలోక సంబంధమైనటువంటివి ప్రియులారా. అందుకే దేవుడు మనం పరిశీలన చేసుకుంటే, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, దేనికోసము ఈ లోక సంబంధమైనవి కాదు దేవుడు మనకిచ్చేటివి. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 2:5 మనం పరిశీలన చేస్తే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా? అంటే మనం ఈ లోక సంబంధంగా ఏమీ లేకున్నా పర్లేదు. అందుకే ఏమంటున్నాడు? ఈ లోక సంబంధంగా దరిద్రులైన వారికి అంటున్నాడు. చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులం. మన విశ్వాసం యొక్క నిరీక్షణ ఉన్నది మనకు. బయలుపరచబడబో మహిమలో పాలువాడను. క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయనతో కూడా నేను పరలోకానికి వెళితే తండ్రితో ఉంటాను. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటాను, ఆయనకు సమరూపంగా మారుతాం. మన మహిమ ఎంతో గొప్పదో చూడండి.
అందుకే ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. మనము పొందబోయేటటువంటి మహిమ ఎంతో గొప్పదో తెలుసా అండి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మనము పిల్లలమైతే వారసులము. ఈరోజు మనం ఎవరము దేనికోసం చూడాలండి? మన యొక్క రాజ్యం కోసము ప్రియులారా. మన తండ్రి యొక్క మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరికి తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంచెం మన నిరీక్షణ కూడా అదే ఉండాలి. అందుకే ఇక్కడ మనము పిల్లలమైతే వారసులం అనగా దేవునికి వారసులము. పిల్లలమైతే మనం దేవుని వారసులం అండి. దేవునికి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు తోటి వారసులను చేశాడు తండ్రి మనల్ని. మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఈ లోకంలో వస్తాయి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపజయాలు, అపనిందలు, ఎన్నో శోధలను, బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు, ఈలోక సంబంధంగా సమస్యలు, ఇంటి సమస్యలు, ప్రతి ఒక్క సమస్య ఉంటుంది. కానీ అవన్నిటి విషయంలో మనము దేనికోసం నిరీక్షణ కలిగి ఉండాలంటే మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. కొద్ది కాలమే ఈ శ్రమలు. ఆ తర్వాత మన మహిమ చూడండి ప్రియులారా. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు. మన జీవం ఈరోజు ఎక్కడ దాచబడుకున్నవారం అంటే మనము శరీర సంబంధంగా ఈ లోకంలో జీవిస్తున్నా కానీ మన ఆత్మకు పౌరసత్వం ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అంటే మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే మనం ఏ వేటిని వెతకాలంటే పైనున్న వాటినే వెతకాలంటున్నాం. ఎందుకు ఇవి అక్కడనే ఉన్న వాటిని వెతకాలంటే మనం మృతి పొందుతుంది, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటున్నాడు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎందుకు మనసు పెట్టొద్దు? పైనున్న వాటి మీదనే మనసు ఎందుకు పెట్టాలి? భూ సంబంధమైన వాటి మీద మనసు ఎందుకు పెట్టుకున్నా అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. చూడు, మన జీవాన్ని అంటే మనం ఎక్కడ ఉంది, మన ఆత్మకు పౌరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో. మనము యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాం అదే చెప్తుండే, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు. చూడండి ప్రియులు, ఎంత గొప్ప మహిమ అంటే ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక మహిమ ఏంటి అనేది ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అంటాడు. ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతాం. క్రీస్తుకు పోలి మనం ఉంటాము. క్రీస్తు కలిగిన మహిమను మనం అప్పుడు ధరించుకున్నాం. చూడండి ప్రియులు, ఎంత గొప్ప మహిమ. ఈ మహిమ మనకు తెలియకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. అందుకే క్రీస్తు చేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడు. బాప్తిసంలో మనం ఏదో అట్లా బాప్తిసం తీసుకున్నామా అంటే తీసుకున్నామండి బాప్తిసం అంటున్నాం. కానీ ఆ బాప్తిసంలో జరిగేటటువంటిది ఏంటి, ఆ మహిమ ఏంటి అనేది చాలా కొద్ది మందికే అర్థమైనట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నామండి అంటున్నారు, కానీ బాప్తిసం ఒక అర్థం ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నప్పుడు. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం మనం తీసుకుంటున్నామో మన పౌరసత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళుతుంది. క్రీస్తుతో కూడా పరలోకంలో ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి పిల్లరా. ఎందుకంటే పిల్లల తండ్రి అయిన దేవుని యందు మనము ఎంత గొప్ప మహిమ మనకు తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది మనము ఆలోచన చేయాలి. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, యూదా ఒక మాట చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి మాట. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ యేసుక్రీస్తునందు భద్రం చేయబడి అంటాడు. క్రీస్తులో భద్రం చేయబడినటువంటి వారం మనం. ఎంత గొప్ప మాటలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పిరు ఆయనది అంటాడు. చూసారా అండి, యేసుక్రీస్తునందు భద్రం చేయబడినటువంటి మనము.
పిలువబడిన వారు 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 శుభం అని చెప్పి అంటున్నాడు. ఎంత గొప్ప మాట. అందుకే ప్రియులారా, ఈ సంఘానికి ఉన్నటువంటి మహిమ చాలా మందిలో అర్థం అవ్వట్లేదు ఈరోజు. ఎందుకు అనంటే ఈరోజు అనేకమైనటువంటి బోధలు దేనికోసం జరుగుతూ ఉన్నాయి? ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధమైనటువంటివి, ఈ లోక సంబంధమైన వాటి కోసమే బోధ జరుగుతూ ఉంది. కానీ మరి మనకు ఒక మహిమ ఉంది, బయలుపరచబడే ఒక మహిమ ఉంది. ఆ మహిమలో మనం పాలివారమా కామా అనేటటువంటి బోధ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే అది చెప్తే ఎవరు కూడా రారు. అది చెప్తే మన వాక్యం వినడానికి ఎవరు రారు. ఎందుకంటే రాకపోతే మన జీవనము కొనసాగదు. కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని ఆశీర్వాదాలు, ఒకప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి శుభాలు, ఆలోచనలు, తలగా కాదు తోకగా కాదు, ఇవన్నీగా పాత నిబంధన గ్రంథంలో ఎన్నున్నాయి, అవన్నీ ఎత్తుకొచ్చి ఎవరికి చెప్పాలి? నేడు క్రైస్తవులుగా అంటే వారు క్రైస్తవులు కాదు. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు, నామకార్థంగా ఉంటున్నారు. కానీ నిజంగా క్రైస్తవులు అయితే వాక్యాన్ని గమనిస్తారండి. చాలా మనం ఏంటంటే మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్తూ ఉంటున్నారు. కానీ నిజమైన క్రైస్తవులకు, నామకార్థపు క్రైస్తవులకు చాలా వ్యత్యాసము, తేడా అనేది ఉన్నది. అంటే వీళ్ళేమో కొంతమంది ఏమో శరీర సంబంధులు ఉన్నారు, ఇందులో ఆత్మ సంబంధులు ఉన్నారు. ఎవరు ఆత్మ సంబంధులు అంటే ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి సంఘానికి ఎవరైతే శిరస్సుగా క్రీస్తు ఉంటాడో ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన దేని మీద ఉంటుంది అంటే వాళ్ళు దేన్ని వెతుకునేటువంటి వారు? రాబోయే మహిమను వెతుకునేటువంటి వారు, పైన ఉన్న వాటిని వెతుకునేటువంటి వారు. ఇంకా కొంతమంది రెండో తెగ ఏంటిదంటే పేరు పెట్టుకుంటున్నారు, ఎవరు? క్రైస్తవులమే. కానీ వారి యొక్క ఆలోచనలు ఏంటి? ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనటువంటివి. ఈ ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు చాలామందిలో మనం చూస్తే ఏ గ్రూప్ ఎక్కువ ఉన్నది అంటే ప్రకృతి సంబంధంగా ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి గ్రూపే చాలా కనబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒక పొందబోయే మహిమ కోసం మనం ఏంటండి, ఇక కొంతమంది అయితే అసలు పరలోకం లేదు, నరకం లేదు అనేటటువంటి పరిస్థితులను కూడా ఎలాంటి భయంకరమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే సంఘానికి ఉన్నటువంటి మహిమ ఒకసారి మనం పరిశీలన చేస్తే హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం పరిశీలన చేస్తే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారి గురించి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరీ ప్రోక్షణగా పలుకు రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మన యొక్క మహిమ చూడండి ప్రియులారా. సియోనకు అంటే జీవం గల దేవుని పట్టణకు పరలోకపు వారసత్వము. ఇంతటి గొప్ప మహిమ మనకు అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు చూడండి ప్రియులారా. పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతలు, పరలోకమందు రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘమునకు. జ్యేష్ఠులు ఎవరు? యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. ఆయన యొక్క సంఘంలో చేర్చబడుతున్నాం అంటే క్రీస్తు మహిమను మనం కూడా మనకు అనుగ్రహించాడు ధరించుకోవడానికి. చూడండి ప్రియులారా, ఇంతటి గొప్ప మహిమకు మనము వారసులము. అందుకే తిమోతికి పౌలు ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ చూడండి, ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను అంటున్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు, శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ఆయనను చూడండి, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, అంటే నమ్మకం అనేది ఈరోజు చాలా అవసరము. రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నానని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను మన రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుచున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అందుకే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, మరి దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే అని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:11 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు జరిగేది ఏంటంటే మన దీన శరీరము తన మహిమగల శరీరముకు సమరూపం గల దానిగా మార్చబడును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
21లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఏ కృపా వరమైనను లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం కొరకు ఎదురు చూస్తున్నారా లేదా? ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నామా లేమా? ఇక్కడ చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:7 అపోస్తలుడైన పౌలు గారు. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఏ కృపావరమందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రత్యక్షత ఆయన రాబో కాలం కోసమే మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెట్టుచున్నాము. మనలో మనము మూలుగుచున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తిని ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని అంటాడు. కాబట్టి పిల్లరా, మనం పరిశీలన చేసుకుంటే మన విశ్వాస జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మరి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించు మరి పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా మనం ఉన్నామా లేమా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3, 10, 12 వచనాలు మీరు చదువుకుంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకే దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైండి సమస్తం కలిగినటువంటి వారం మనం. ఈ లోక సంబంధంగా మనకి ఏమీ లేదు, కానీ పరలోక సంబంధంగా ప్రతి ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉన్నటువంటి వారము. కాబట్టి పిల్లలు, మనం ఒకసారి ఆలోచన చేసుకోండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. మరి బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనని అపోస్తులైన పేతురు గారు చెప్తున్నారు. అపోస్తుల యొక్క విశ్వాస జీవితం అంతా వారు క్రీస్తు మృతుల పునరుత్థానం గురించే వాళ్ళు ప్రకటించారు. వారి ఆశ కూడా అదే, యేసుక్రీస్తు రెండో రాకడ కోసమే వాళ్ళు కనిపెట్టుచున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, మరి క్రీస్తు దగ్గరకు వచ్చాము. వచ్చినటువంటి మనము మన పరిస్థితి ఎలా ఉంది? ఎవడైనా ఈ లోకంను స్నేహిస్తే మరి దేవునికి శత్రువు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లోకంలో అయినను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి అంటాడు. చూడండి ప్రియులారా, మరి మన పరిస్థితి ఎలా ఉంది? మరి మనము బయలుపరచబడవు మహిమలో పాలివారముగా ఉన్నామా లేమా? లేకపోతే ఈ క్షణమే ప్రియులారా మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే కన్ను మూసి తెరిసేసరికి మన పరిస్థితి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కన్ను మూస్తే పాతాళము మరి చేరువలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇకనైనా మరి మనల్ని మనము పరిశీలన చేసుకొని మరి వాక్యానుసారంగా లేకపోతే, మరి తీసుకున్నటువంటి బాప్తిసము సరైనది కాకపోతే, ఇకనైనా మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి మరి యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటప్పుడు ఆ పొందబో మహిమ కోసం మన నిరీక్షణ, మన ఆశ, మన నిరీక్షణ అదే ఉండాలని మరి దేవుడు మనతో ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాట మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ, అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు కూడా వినవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయం మీతో మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.